కన్న తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి మన భక్తుల్లో నిర్ణయించిన తన మహాప్రేమ బట్టి తన మహాకృప బట్టి తండ్రి అయినటువంటి దేవుడికి కుమారుడైన క్రీస్తు చేసినందుకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ నేటి పరిశుద్ధ ప్రభు దినమున ఆరాధనకు చేరికొచ్చినటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మా ప్రభువును రక్షకులైన క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. నేటి ప్రభు దినమున సంఘముగా రాజ్యం చేయడం తర్వాత ఇంతవరకు దేవునికి ఘనమైన ప్రార్థించుకున్నాం. ఈ సమయంలో మనం కలిసి పరిశుద్ధ గ్రంథం నుండి విలువైనటువంటి దేవుని మాటలు మనం వినడానికి ఆలోచన కలిగి ఉన్నాం. ఈ సమయంలో మనం పరిశుద్ధ గ్రంథం నుండి వినేటువంటి వాక్య భాగం ఏంటంటే దేవుని చిత్రంలో ఉన్న క్రైస్తవ కుటుంబం అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అంటే దేవుని చిత్రంలో ఉన్న క్రైస్తవ కుటుంబం ఎట్లా ఉండాలనేది దేవునికి ఆలోచన. లోకంలో ఉన్నటువంటి కుటుంబం ఎలా ఉండాలి అనేటువంటి సాతాను యొక్క ఆలోచన. లోకంలో ఉన్న కుటుంబం సాతానుడిలో ఉంటుంది. దేవుని చిత్తంలో ఉన్న క్రైస్తవ కుటుంబము దేవునికి దగ్గరగా ఉంటుంది. అయితే కుటుంబం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రామాణికమైనటువంటిది. ఇంగ్లీష్లో ఫ్యామిలీ అంటారు. అయితే నిజంగా అలాంటి కుటుంబాల ద్వారా భూమి మీద జరిగేటువంటి పరిణామాలేంటి? కుటుంబం దేనికి మూలం? కుటుంబాలు దేనికి మూలము అంటే ఒక స్త్రీని ఒక పురుషుడిని దేవుడు కుటుంబంగా కడితే ఆ కుటుంబం ద్వారా ఏమొస్తాయి? అది ఆదికాండం 1:25 జ్ఞాపకం చేసింది. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని స్వతంత్రించుకోవాలి, ఏలుబడి చేయడానికి ఒక ఆశీర్వాదాన్ని దేవుడు చేసినట్టుగా గ్రంథం మనకు బోధిస్తుంది. వినక మీరు ఫలించాలి అన్నాడు. ఫలించాలి అంటే ఎవరు కావాలి? భూమి మీద ఒక స్త్రీ ఒక పురుషుడు కావాలి. అవునా? ఇది దేవుని యొక్క చిత్రంలో ఉన్న ప్రణాళిక. ఏదైనా సృష్టి అభివృద్ధి పొందాలి అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ అనేటువంటిది వాస్తవానికి గ్రంథం బోధించే వాస్తవాలు. అయితే ఆదికాండంలో ఎక్కడక్కడ ఆ ప్రస్తావన చేయలేదు. కానీ ప్రతి పురుషుడికి ప్రతి స్త్రీకి ఖచ్చితంగా ఎవరు కావాలి? ప్రతి స్త్రీకి సొంత భర్త కావాలి. సొంత భర్త ఏమిటి? ప్రతి స్త్రీకి సొంత భార్య. సొంతది ఏంటి? అర్థమేంటి? సొంతకి అన్నిటికీ చాలా తేడాగా ఉంటాయి. ఆ నైతిక విలువలు వాళ్ళు కనిపించినటువంటి పరిస్థితి. క్రైస్తవ కుటుంబాలలో అలాంటి విలువలు కనిపించిన పరిస్థితుల్లో ఉన్న క్రైస్తవ్యం. కాబట్టి గ్రంథం బోధిస్తుంది మీలో జారత్వము అన్నాడు. జారత్వము జరుగుతున్నందున మీలో ప్రతివానికి సొంత భార్య ఉండాలి. ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి అనేటువంటి గొప్ప ఆలోచనని, దేవుని ఆలోచనని, దేవుడు వివాహాన్ని ఆలోచించారు. కానీ ఖచ్చితమైన కాదు దేనికి అనేటువంటి వాస్తవ సత్యాన్ని పౌలు మాట్లాడుతున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 2-3 వచనాలు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 2-3 వచనాల్లో పౌలు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము ఆయనను జారత్వములు జరుగుతున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను అన్నాడు. తర్వాత భార్యాభర్తలకు అలాగే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలను అన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే లోకంలో జాగ్రత్తను లేదా
అంతటా వ్యభిచారం జరుగుతున్న కారణం చేత వాటన్నిటిని నివారించాలి అంటే ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలని, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఆలోచన అనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. సో ఈ సొంత భర్త సొంత భార్య కావాలంటే ఎవరికైనా అవదు. దానికి టైటిల్ ఏంటంటే వివాహం అనేటువంటి భావాన్ని గ్రంథం ఆపాదిస్తూ ఉంది. ఎబ్రీ 13 సారాంశం అదే, వివాహము అన్ని విషయములలో అక్కడ కలిపి ఉంది, చేయకూడదు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది కాదు అనే మాట కట్ చేయబడింది. మనం కట్ చేయకూడదు, కానీ వాళ్ళ వెడ్డింగ్ కార్డుకి ఇన్విటేషన్కి అనుకూలకూడదని చెప్పి వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని లేదా, వివాహము అన్ని విషయంలో ఘనమైనది కాదు అన్నాడు. పొడిగించాడు, కట్ చేయదు. కానీ మనం మన సౌలభ్యం కోసం దేవుని వాక్యాన్ని కట్ చేస్తున్నాం. మనం టైలర్ కాదు కాబట్టి ఉన్నదాన్ని ఉన్నట్టుగా చదవాలా, ఉన్నదాన్ని ఉన్నట్టుగా రాయాలి తప్ప ఎడిట్ ఆప్షన్ మనకి కాదు. అన్నారు బిజినెస్ కాబట్టి ఇక్కడ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే వివాహాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎప్పుడు ఏర్పాటు చేశాడు? ఈ ఉద్దేశం ఎప్పుడు ఏంటంటే జగత్తుకు పునాదులు వేయబడినప్పుడే దేవుడు మానవునికి వివాహం అనేటువంటి వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేసినట్టే గ్రంథం మనకు బోధిస్తుంది. అయితే సహజంగా మనం ఏ గృహప్రవేశానికి వెళ్ళినా మనం చదివే మాట, మనం వినే మాట, మనం నమ్మే మాట ఏంటంటే 127వ కీర్తన భాగాన్ని మనం చదువుతూ ఉంటాం. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే అని వేస్తాం. కానీ ఆ గ్రంథాన్ని చదువుతున్న వారికి, వినేవారికి అది ఏ రకమైనటువంటి గృహం అన్నది మాత్రం అవగాహన లేదు. అది లోక జ్ఞానంతో ఉన్న దేవుని వాక్యాన్ని నమ్మనటువంటి వారి దేశ జీవితాల్లో ఆలోచన ఏంటంటే అది ఇటుక రాళ్లతోనో, బ్రిక్స్ రాళ్లతోనో, సిమెంట్ స్తంభాలతోనో నిర్మించబడినటువంటి ఇల్లు కాదని అర్థమవుతా. కానీ దాన్ని అట్లా కరగబెట్టి ఆ పదాన్ని లోక సంబంధంగా, భౌతిక సంబంధంగా కరగబెట్టి జనాశువులలో పోసారు. ఇల్లు యెహోవా కట్టించాడు. ఈ బోడిలు కాదు, దేవుని ఉద్దేశంలో ఉన్న ఇల్లు అంటే నేటికి ఎరగనటువంటి పరమాత్మ దేవుని కదా ప్రార్థన వచ్చేవాడికి. కాబట్టి యెహోవా ఇల్లు కట్టించేది ఈ మిశ్రాలతో ఇంట్లో గురించి కాదు. అదే స్పష్టంగా మాట్లాడాడు. యెహోవా ఇల్లు కట్టించని కదా దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని కదా దాన్ని కావలి కాయవారు వెతుకున్నట్ట వ్యర్థమే. ఆయన కాయకపోతే నువ్వు ఎంతమంది సెక్యూరిటీ గార్డులు పెట్టినా, నువ్వు ఎన్ని కుక్కలు పెట్టినా ఏమవుతుంది? ఆయనకు భూమి మీద అసాధ్యమైనది ఏమి అని చదువుతాం, అని చెప్తాం. కానీ దాన్ని పూర్ణంగా నమ్మనటువంటి అవిశ్వాస క్రైస్తవ్యం ఈ దినాల్లో ఉంటాయి. అయితే తన ప్రియుడు నిద్రించుస్తుండగా ఆయనకు వారికి ఏమిస్తాడు? అరటి కొట్టిస్తాడా? తన ప్రియుడు నిద్రించుస్తుండగా ఆయనకు వర్ణించేదేంటి? ఇలా కాదు. ఏంటి మరి ఏమిస్తాడు చెప్పమా? ఆ కుటుంబము అనేటువంటి వ్యవస్థ స్ట్రక్చర్ ఖచ్చితంగా మనసులో ఉండాలి. 127, 128 రెండు కేంద్రానికి సారాంశంలో ద ఫ్యామిలీ అనేటువంటి స్ట్రక్చర్ అది. కుటుంబ భాగస్వామ్యం అనేటువంటి సత్యాన్ని ఎవరు మర్చిపోవద్దు. యెహోవా ఇల్లు కట్టించేది సిమెంట్ రాడు, మిక్స్ రాడు కాదని చెప్పాను నేను మీకు. కుటుంబము అనేటువంటి ఇల్లు, కుటుంబము అనేటువంటి గుడారము, కుటుంబం అనేటువంటి వ్యవస్థను దేవుడు కట్టుతున్నాడు కనుక ఆ కుటుంబం ఎవరుంటారు? భార్య భర్త ఉంటారు కదా.
అనగా వివాహం ద్వారా తటమాసమైనటువంటి తన ప్రియుడు ఒక స్త్రీ ఒక పురుషుడు నిద్రించుండగా ఆయన వారికి ఏమిస్తాడు? వివాహమైన వారికి ఏం కావాలి? పిల్లలు కావాలి. అదే కుమారుడు యెహోవాకు గ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము ఆయించు బహుమానం. అంటే పైన కట్టింది ఏ కాదు, మనకి ఇటుక రాతో మిశ్రమ కట్టిన ఇల్లు కాదు. రెండు మనసులు రెండు ఆత్మతో మమేకమై కట్టినటువంటి గృహము అనేటువంటి కుటుంబం అనే విషయము మనకు అర్థం కావాలి. కానీ వివాహమైంది, ఓకేనా? వివాహమైంది, దేవుడు జతపరిచాడు. జతపరచబడినటువంటి వారి యొక్క సాంసారికమైనటువంటి జీవితం కొనసాగుతుంది. ఈ కొనసాగుతున్న తరుణంలో ఒకరంటే ఒకరికి సరైన అవగాహన ఉండదు, మిస్అండర్స్టాండింగ్స్, మ్యూచువల్ ఉండదు, అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ లేనటువంటి కారణాలు. అర్థం చేసుకోవాలి. ఏదైనా ఒక సంగతి గురించి అర్థం చేసుకోవడానికి ఏం కావాలి? ఏదైనా ఒక సంభాషణ లేదా ఒక సంగతి లేదా ఒక మాట మనం దానికి సమాధానం ఖచ్చితంగా కావాలి చేయాలన్నప్పుడు మనకేం కావాలి? ఒక సందర్భాన్ని మనం ఖచ్చితంగా టేకప్ చేసి డీల్ చేయాలంటే ఆ సందర్భానికి సంబంధించినటువంటి ఆలోచన అవసరం. కాబట్టి ఏమవసరం? ఆలోచన అవసరం. కానీ ఇవాళ నేటి కుటుంబాల్లో కనబడం ఏంటంటే ఆలోచన కనబడట్లేదు, ఆవేశం కనబడట్లేదు. కట్టలు తెచ్చుకొస్తుంది ఆవేశం. ఏంటిది? దిస్ ఇస్ ద ఫ్యామిలీ. ఎవరిది? దేవుని ఉన్నతమైన చింతనలో ఉన్న కుటుంబంలో ఉండవలసినటువంటి ఆలోచన ఉండాలి. కానీ ఆవేశాలకు మూలంగా కుటుంబాలు ఏమవుతున్నాయనే విషయాన్ని మనం ఆలోచన చేస్తామంటారా? చేయరు. దేవుడు జతపరిచాడు. వీరిద్దరూ సాంసారిక జీవితాన్ని కలిగి ఉన్నారు. వారి మధ్యలోకి ఎవరొస్తారు? పిల్లలు వస్తారు. కానీ ఆ స్త్రీకి ఆ స్త్రీ అనేటువంటి ఆమె ఏమైంది? భార్య అయింది. పురుషుడు అనే వ్యక్తి భర్త అయ్యాడు. భర్త భార్య మెయిన్ క్యారెక్టర్. ఏమిటి మెయిన్ క్యారెక్టర్? ఏంటంటే భర్త భార్య. పురుషుడునేమో భర్తగా, స్త్రీనేమో భార్యగా చిత్రీకరించి ప్రపంచాన్ని చూపించాడు. అయితే పిల్లలు వస్తుండగానే వీళ్ళకి మాత్రం దేవుని చిత్త ప్రకారంగా నడవాలన్నటువంటి ఆలోచన మాత్రం లేదు. ఏముంది? అందుకోసమే ఏపీఎస్సీ పత్రిక పెళ్లిళ్లలో అడావుడు తెలియస్తారు. దాన్ని ఏంటంటే పెళ్లిళ్లలో అడావుడు తెలియస్తారు. కానీ అది భూలోకంలో జరుగుతున్న భౌతిక సంబంధమైన క్రైస్తవ వివాహాలకు సంబంధించినటువంటి కాంటెక్స్ట్ కాదు. దేనిమన్నది? దేవుని మనసులో ఉన్న ఉన్నతమైన గొప్పదైన ఘనమైన తన కుమారుని కుటుంబము అనేటువంటి సంఘాన్ని గురించి ప్రతిపాదించినటువంటి గొప్ప సత్యం అది. కాబట్టి చివరి అంటాడు, ఈ మర్మము గొప్పది అంటాడు. ఏంటి ఆడాలు అయ్యాని చించితే స్క్రీన్ కట్ చేస్తే, అయితే నేను ప్రభువుని గూర్చియు అదే క్రీస్తుని గూర్చియు సంఘమును గురించి చెప్తున్నా. అంటే పౌలు చెప్పినటువంటి వేదనంతా దేని గురించి అంటే సంఘమునకు శిరస్సైన క్రీస్తును మాత్రమే వీలు చేస్తున్నాడు తప్ప ఈ భౌతిక సంబంధమైన తాడిపట్టి పెట్టడం కోసం కాదని. ఎంతసేపటికి మానవులు దేవుని వాక్యాన్ని భౌతిక సంబంధంగా అప్లై చేసుకోవడం చాలా అవసరం అనుకుంటున్నారు. అది కొబ్బరి నూనె కాదు, అది ఒలివ నూనె కాదు, కాళ్ళకి ఒంటికి రుద్దుకోవడానికి. అది కానీ అట్లాగే దాన్ని అప్లై చేసుకున్నారు తప్ప అది ఆత్మ సంబంధమైన భావం అనేటువంటి పరిజ్ఞానం లేని చేస్తారు గుబేర లేటికి నాటకం. కాబట్టి నన్ను గమనిస్తున్నప్పుడు ఎపిఎస్సీ పత్రికలో మాట్లాడాడు, స్త్రీలారా అంటే అర్థం ఏంటి? స్త్రీలోపంలో ఉన్నవో భార్యలారా మీరు మీ స్వపురుషులకు లోబడాలి అన్నాడు. అంటే అర్థమేంటో? లోబడడం అంటే అర్థమేంటో? లోబడడం అంటే తిరుగుబాటు చేయడం. ఏమండి కింద 24 వచ్చినట్టు ప్రతి విషయంలో
విషయంలో స్త్రీలారా ప్రతి విషయంలో మీ స్వపురుషులకు లోబడాలి అని చెప్పుకొచ్చింది గ్రంథం. ఇవాళ లోబడే వారిలో ఉన్నారా, తిరుగుబాటు చేసే వారిలో ఉన్నారా? దేవుని సంకల్పంలో దేవుని చిత్తంలో ఉన్న క్రైస్తవ కుటుంబం అనే వ్యవస్థలో ఉండాల్సిన భార్య లోబడి ఉండాలి. అది దేవుని చిత్తమైనటువంటి కుటుంబం. కానీ ఇవాళ ఎక్కడ చూద్దామన్నా భూతత్వం అయితే కొత్త వారికే, కానీ మైక్రోస్కోప్ అంటారే, మైక్రోస్కోప్ చూసినా కూడా పేరు భార్యలే కానీ ఏమంటే పేరు భార్యలే కానీ ఏ పురుషుడికి ఏ భార్య లోబడే ఆలోచనే ఎంతసేపటికి అవకాశం దొరికి తిరుగుబడి చేద్దామన్న ఆలోచన తప్ప నన్ను దేవుడు చూస్తున్నాడు, దేవుడు గృహంగా కుటుంబంగా కట్టాడు, నేను దేవుని ప్రేమకరంగా జీవించాలి, నా భర్త నాకు శిరస్సై ఉన్నాడు, నేను నా భర్తకు లోబడాలి, ఇది దేవుని ప్రణాళికలో ఒక భాగస్వామ్యమైనటువంటి ఒప్పందం అనే భావాన్ని ఏ క్రైస్తవ స్త్రీలు మనసున పెట్టట్లా. ఈ మొదలష్టపు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ స్త్రీలు ఏడా ఏ మూలం ఉన్నటువంటి స్త్రీలు కూడా ఇంతంటే 10 కిలోమీటర్లకే ప్రతి సంగతి మంచి తక్కువ చెడు ఎక్కువ నేర్చుకుంటుంది క్రైస్తవ్యం. లోకం కూడా సోషల్ మీడియాలో వాస్తవానికి మేలే ఉంటాయి, కానీ మేలు కంటే కీడు ఎక్కువ ఉంటాయి. కీడు నేర్చుకుంటున్నటువంటి సమాచారం. కాబట్టి ఈ గ్రంథాన్ని మనం గమనించినప్పుడు భార్యాభర్తలు దేవుడు చేశాడు. వారి ఇరువురి మధ్యలో ఏమైకేమో భర్తకు లోబడే ఆలోచన ఉండదు, ఆయనకేమో ఆమెను ప్రేమించే అవకాశం ఉండదు. 4 రోజులకే పెళ్ళైన కొత్తలో భార్య కొత్తలో బండి మీద వెళ్తూ ఉంటే చేయమంటాడు, 4 నెలల తర్వాత చేయమంటాడు, సొక్క నలిగింది అంటాడు. కారణం ఏంటి? ఎటో వెళ్ళింది, నీ మీద కాస్త ప్రేమ ఎటో షిఫ్ట్ అయింది కాబట్టి దానికి బతికి. అనేటువంటి భార్యాభర్తల మధ్యలో ఏమి లేదంటే వైవాహిక సంబంధం అయితే వివాహమైనటువంటి బంధం అయితే ఉంది, కానీ వారి ఇరువురు మధ్యలో ప్రేమ కానీ అనురాగం కానీ మమతలు కానీ ఖచ్చితమైన మ్యూచువల్ అండర్స్టాండింగ్ కానీ అందుకోసమే 2 చెప్పాడు అక్కడ సంతలు, స్త్రీలారా మీరు మీ సొంత పురుషులకు లోబడి ఉండి అని కూడా చెబితే, పురుషులారా మీ భార్యను మీరు ప్రేమించున్నారు. ఏమేమో ఆయన లోబడదు, ఆయనేమో ఎవరే క్వైట్ డిఫరెంట్. ఈ 2 ముఖాలు 2 లాకున్నప్పుడు కుటుంబంలోకి వచ్చి పడ్డారు ఎవరు? ఇక ఆ క్రైస్తవ కుటుంబము పరిస్థితి చెప్పాలి. అమ్మదారి అమ్మవే, తండ్రి దారి తండ్రివి, మరి పిల్లలకే దారి రహదారిగా. కాబట్టి క్రైస్తవ కుటుంబంలో ఉండవలసినటువంటి భార్య అనేటువంటి ఆమె, భర్త అనేటువంటి వారు ఎంతో బాధ్యతతో కూడినటువంటి జీవితాన్ని జీవించవలసిన వారమైనట్టుగా దేవుని వాక్యం ఎరగక, దేవునికి భయపడక, దేవునికి లోబడక, దేవుని మాట ప్రకారంగా క్రైస్తవ జీవితాన్ని జీవించలేక నీదే దారి నీది రహదారి నాది గోదావరి అన్నట్టు 2 ముఖాలు రెడీ చేసుకుని వెళ్తే మధ్యలో విచ్ఛిన్నమయ్యేది ఏంటి అంటే పిల్లలు. ఏం జరిగింది? పరిశుద్ధ వివాహ విధానికి టైటిల్. వివాహ విషయంలో అన్ని విషయాలకరమైనది పరిశుద్ధ వివాహం. ఆ పరిశుద్ధ వివాహం 10 రోజులకే పట్టణపంచలవుతున్నటువంటి దుస్థితి. కారణం ఏంటంటే వాక్యపరమైన దైవ సంబంధమైన విలువలు నేటి క్రైస్తవ కుటుంబాల్లో లేవు. ఎంతసేపటికి ఏదంటే ఏదో కామవాంఛల కోసము, ఏదో శరీర సంబంధమైన కోరికలు నెరవేర్చుకోవడానికి మాత్రమే వివాహమైన వ్యవస్థ నెరవేర్చేస్తున్నారు తప్ప దేవుని ఉద్దేశంలో ఉన్నతమైంది. ఒక పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యని హత్తుకుంటాడు, వారితో ఏక శరీరం అవుతారంటే ఏక శరీరం అర్థం ఏంటండి? ఏక మనస్సు, ఏకాలోచన, ఒకే నడక, ఒకే మాట, ఒకే ఆలోచన. పెళ్ళైన కాడ నుంచి
వాడు నీ వాళ్ళు, వాడు నీ వాళ్ళు, వాడు నా వాళ్ళు, ఇది నాది, ఇది నా ఇల్లు, ఇది నా బంగారం, నా రాదాని. నీతి నీతి అంటే ఏది నీతి భూమి చెప్పండి? ఎవరి సంస్కృతి భూమి కదా? ఒక భార్య ఒక భర్త మాట్లాడే మాటలో ఖచ్చితమైన ఒక నిర్దిష్టత ఉండాల్సి వస్తుంది. అంటే మన మధ్యలో, అంటే భార్య భర్త మధ్యలో పెరుగుతున్నటువంటి పిల్లలకు మనం ఏ వాతావరణం నేర్పుతాం? విడదీసింది నేర్పుతావా లేదా కలిమి నేర్పుతావా? కలిమి అంటే కలవాలి నేర్పినటువంటి మాట ఎట్లా ఉంటుంది అంటే మనము ఏ మాట ఉంటుంది. విడగొట్టే మాట ఎట్లా ఉంటుంది అంటే నేను, నాది, నా వాళ్ళు, నీ వాళ్ళు అని ఎక్కడికక్కడికి వేరుమంద చేసిన పరిస్థితుల్లో పిల్లలకి అర్థమవుతుంది. వాడు కుటుంబం అనే వాతావరణంలో భార్య భర్తల మధ్య పెరగాలి. అది మొట్టమొదటి బడి, మొట్టమొదటి కాలేజీ, మొట్టమొదటి యూనివర్సిటీ కుటుంబం అనే వాతావరణం. నేను 7 సంఖ్య పెంచలేనండి, పిల్లలు లాస్ట్లో వేసి పిటిబడిలో వేస్తా, కాలేజీలో వేస్తా, యూనివర్సిటీ వేస్తానంటే ఏమి ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు ఏమి మిస్ అవుతున్నారు అన్నది ఇవాళ నీకేం అర్థం కాదు. ఇవాళ నాకుండే ప్రైవసీ, భర్తకుండే ప్రైవసీ, భార్యకుండే ప్రైవసీ ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏది మిస్ అవుతున్నారో దాన్ని ఎనికి తేవడం అనేది ఏ తండ్రికి ఏ తల్లికి అది ఇవాళ అర్థం కాదు. భార్య భర్త మధ్యలో పెరిగే పిల్లలకి పెద్దలు, చిన్నలు, గురువు, దైవము, లోకంలో ఉన్న విలువలు అనేటువంటి ఖచ్చితంగా వారికి నూరిపోయాలి, రంగరించిపోయాలని చెప్తుంది గ్రంథం. బాలుడు నడవలసిన త్రోవలంటే ఒకసారి అయిపోద్ది, నడిచే సమయంలో తండ్రి చేయబట్టి నడుస్తావుగా. కానీ పిల్లలను ఎత్తుకునే క్రమంలో కూడా తల్లి కంటే తండ్రి గొప్ప. ఎట్లా చెప్పగలరా? పిల్లలను పెంచేటువంటి క్రమంలో తల్లి కంటే తండ్రి గొప్ప. ఏ విషయం చెప్పగలరా మీరు? తల్లి కేవలం సంకలకు మాత్రమే పరిమితం చేస్తుంది. ఎక్కడికి? సంకలకు మాత్రమే పరిమితం చేస్తుంది. తండ్రి కూర్చోబెట్టుకుంటే తెలుసా? ఏడు కూర్చోబెట్టిన కారణం ఏంటంటే నా కొడుకు నాకంటే గొప్పవాడు కావాలని కోరికతోటి తండ్రి ఏడు కూర్చోబెట్టుకుంటే తల్లి నా సంక్రాంతి పిల్లలు దారిపోవాలి, ఏడకి వెళ్ళకూడదు, నా ప్రొటెక్షన్ లోనే ఉండాలని పేడే పెట్టుకుంటుంది తల్లి. ఎవరు ఆలోచన కాకపోతే? తండ్రి ఆలోచన కాకపోతే ఇద్దరు సాంసారిక జీవితంలో దేవుడి పిల్లలు పుడితే నా పిల్లలు అంటే ఆమె ఏమన్నా ఆకాశం తీసుకుని తీసుకొచ్చింది పిల్లల్ని. ఒక పురుషుడు ఒక స్త్రీ కలయికతోనే కదా సంతానం వచ్చేది. నా పిల్లలు పట్టద్దు అంటే వాళ్ళు ఏం చేస్తారా? తండ్రి చేతులు ముడుచుకొని బజార్కి వెళ్ళాలి. ఇవాళ తల్లి ప్రొఫెషన్లు ఉంటాయి. కనీసం తల్లిని అంటే పిల్లలు ఎవరిని కూడా తండ్రి ఏ రకంగా మంత్రించే పరిస్థితి లేదు. తండ్రికి అవకాశం లేకుండా తండ్రి చేతులు పెట్టేసేసి తల్లి నా పిల్లలు నేను మోసా, నేను పెంచానని చెప్పి పడాయి పడాయి చెప్తే నష్టం ఎవరికే? దేవుని క్రైస్తవ కుటుంబం చెప్పుకున్నటువంటి కుటుంబాలు ఎవరి పొజిషన్ ని, ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇవాళ మగ పిల్లలు తండ్రులు ఉంటుందంటారా? ఎందుకంటే తల్లికి అపూర్వమైన ప్రేమ కొడుకు మీద, కొడుకుని తండ్రి చేతి రాల్సిందా? రాని. కానీ గ్రంథంలోకి చూసినట్టు వ్యక్తము వాడని కుమారుడు తండ్రికి వాళ్ళని గడ్డాలు వేసాలు రాకముందే దేవుడు తండ్రిని తిరుగుబాటు చేస్తాడు. కారణం తండ్రి అంటే భయమలేనటువంటి కారణం చేత, ఆ భయమైనటువంటి భక్తి తండ్రిని నేర్పడే తల్లి అవకాశం కూడా కారణం చేత వాడు ఏం చేస్తాడు? అయిపోయినట్టు మరిపోవడానికి పిల్లలు అడ్డం వేసుకున్నంత కాలం మాత్రమే పిల్లలు బిడ్డలు. గడ్డాలు వస్తే పిల్లలు కాదు. మరి పేరుకి క్రైస్తవ కుటుంబాలే, కానీ ఆ వాల్యూస్ ఉన్నాయంటారా? చెప్పండి సార్. క్రైస్తవ కుటుంబాల పేరుకి, కానీ ఆ కుటుంబాలలో దేవుడు కోరుకున్న వాల్యూస్ విలువలు ఉన్నాయా? దేవుడు కోరుకున్న క్వాలిటీస్ లక్షణాలు ఉన్నాయా? తండ్రి దారి తండ్రిదే, తల్లి దారి తల్లిదే, పిల్లల దారి పిల్లలదే. మరి ఆ కుటుంబం దారి గోదారి కదా? దేవుణ్ణి వెంబడించక, దేవుని నమ్మక
కుటుంబాలు ఎన్నో నెత్తిలో బాధపడిన కుటుంబాలు ఉన్నాయి నేటికి దేవుని పిల్లలారా. కాబట్టి బాలుడు నడవలసిన వాడు నేర్పండి, వాడు బుద్ధుడైనా దాని నుంచి తొలగిపోయిన విషయాన్ని గ్రంథం బోధిస్తూ ఉంటే మనకున్నటువంటి ప్రేమ అపరిమితమైన ప్రేమ ఎక్కించుకొని అపూర్వకంగా గారామంగా నడిపితే కాళ్ళు దొరుకుతాయని చెప్పి ఎత్తికెక్కించుకుంటే వాడిని దిగుతాడు. దిగుతాడా? వాడే దిగుతాడు దగ్గర. ఎత్తు నేర్చిన బిడ్డ ఏ కోసానికి ఎదిగే తెలియదు. అలాగే నేర్చుకున్న కుర్రాడు మానుకోలేడు. నేర్చుకోవడం ఈజీయే, కానీ నేర్చుకున్న పని మాత్రం చాలా కష్టమైన పని. అలాంటి నేర్చుకున్న బిడ్డలు మార్చుకోలేక కుటుంబాల్లో పడుతున్నటువంటి చందరవందర అంతా ఇంత దాన్ని మాటలో మనం వర్ణించలేము. దాన్ని కారణం నేర్చుకునేసి ఎక్కడి నుంచి వచ్చిందంటే తల్లి తండ్రి వారు నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలు వారు సరిగ్గా అది వారి వైఫల్యమైనది గ్రంథం బోధించే వాస్తవాలు. కానీ ఆ వైఫల్యం అనేది ఆ రోజున చిన్న వయసులో వారిని నీ వైఫల్యం చేత ఏమిటి నీకున్న అసహనం చేత నీకున్న అవిశ్వాసం చేత నువ్వు పిల్లలేకనే వదిలేస్తే ఇవాళ నీ వేదన, ఇవాళ నీ సొంత నీ ఆనందం ఏది? కారణం ఎవరు? లోకం చెప్పద్దు, ఫ్రెండ్స్ చెప్పద్దు. దానికి కేవలం మీ వ్యక్తిగతమైనటువంటి లోపల దానికి కారణం ఉంది. కాబట్టి గ్రంథం బోధిస్తానే ఉంది. బాల్యదనములు ఏంటే నీ సృష్టికర్తను స్మరణగా తెచ్చుకోమని చెప్పింది గ్రంథం, చెప్పుకోమని చెప్పింది. తర్వాత బాలు నడుస్తున్న వాటిని నేర్పమని చెప్పింది గ్రంథం. కానీ ఇక్కడ భర్త తాగుబోతుడైనా పిల్లల తాగుబోతుడైనా మన వెళ్ళి చర్చిలు అలవాటు చేస్తే ఇంకా ఇంట్లో ఈగల మాత బయట పల్లకి వెళ్ళిపోతా దేనికి ఉపయోగం చెప్పండి. కాబట్టి కుటుంబం అంటే ఒక ఆమె కాదు కదా, కుటుంబం అంటే ఒక అత్త కాదు కదా. కుటుంబం అనే మాటకు అర్థం ఏంటంటే భార్య పిల్లలు భర్త మొత్తం బోత్ ఆఫ్ అందరూ కలిస్తేనే ఫ్యామిలీ. అది దేవుని సంకల్పంలో ఉన్న ఫ్యామిలీ అంటే తప్ప ఒక తండ్రి మాత్రమే అందరికి వెళ్తే అది క్రైస్తవ కుటుంబం కాదు, ఒక తల్లి మాత్రమే వెళ్తే అది క్రైస్తవ కుటుంబం కాదు. కుటుంబం అనేది ఒకరితో స్టార్ట్ అయింది కాదు అది. కాబట్టి సృష్టి ప్రారంభం నుంచి కూడా దేవుని సంకల్పంలో కుటుంబాన్ని ఏ రీతిగా పాడు చేశాడో సాతానుడు నేటికి అదే పందాలో అదే విషయంలో చాలా మందిగా జరుగుతున్న మోసాలు క్రైస్తవ కుటుంబాలున్నాయి వేదంలో. కాబట్టి దానికి కారణం ఎవరంటే క్రైస్తవులుగా ఉన్నటువంటి భార్య భర్త దీనికి ప్రధానమైన నిందితులు, నీ ప్రధానమైన దోషులు. ఎందుకంటే భార్య తన భర్తనిదే లేదు, లోబడలేదు, అంగీకరించలేదు. ఎందుకంటే ఈ పిల్లలైనటువంటి వాళ్ళు పుట్టినటువంటి వాతావరణంలో ఎదుగుతున్నప్పుడు తల్లి తండ్రిని ఎలా సంబోధిస్తుంది? అరే అంటుందా, ఒరే అంటుందా, ఇంకేమన్నా అంటుందా అని అక్కడ ఉన్న పిల్లలు పెరిగితే వాళ్ళు చూడరా వినరా. తండ్రి తన భార్య అయితే వాళ్ళ అమ్మని ఏమంటున్నాడు పిల్లలు వింటారా? దేవుని కుటుంబంగా ఉన్నటువంటి మన కుటుంబాల్లో మన మాట ఎలాగుంది, మన వైఖరి ఎలాగుంది, మన పిల్లలకి ఏ రకమైనటువంటి భావాన్ని ఊరిపోస్తున్నామనే విషయాన్ని ఖచ్చితంగా నోటీస్ పాయింట్ చేయాలి. ఎందుకంటే ఇవాళ పిల్లలు మన మధ్యలో మాట్లాడలేకపోయినా ఇవాళ కుటుంబం అనే వాతావరణం చేస్తున్న ప్రతి సంగతి ఏదో ఒక విధంగా బయటికి ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే సగం స్టేజ్ అంటే మనస్సులో లేదా హృదయంలో దండాల్సిన కదా ఆ హృదయం బలపడిన తర్వాత ప్రశ్నిస్తారు. డాడీ నువ్వు అలా మాట్లాడదా, మమ్మీ నువ్వు అలా మాట్లాడలేదని ప్రశ్నిస్తే మన దగ్గర సమాధానం ఉండదు. మనం దోషుల ముందు అలాంటి దుస్థితి అలాంటి దుష్పరిణామాలు ఏ క్రైస్తవ తల్లిదండ్రుల ముందు రాకుండడానికి జాగ్రత్తగా ఉండాలనే భావాన్ని గ్రంథం బోధిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి ఉన్నతమైన ఆలోచనతో కూడినటువంటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ అది దేవుని చిత్తంలో చాలా ఉన్నతమైనటువంటిది. కానీ ఇవాళ ఆ ఉన్నతమైన మీరు నేటి క్రైస్తవ జీవితాల్లో క్రైస్తవ కుటుంబాలు ఎక్కడ కూడా మైక్రోస్కోప్ వేసి చూసినా కూడా కనిపించని పరిస్థితి. కాబట్టి దేవుడు చక్కని కుటుంబాన్ని ఇచ్చాడు. కానీ నిజంగా వారిని అలాగిన వ్యక్తం వాడని కుమారుడు తండ్రికి విరోధి, వారిని శిక్షించగా మానవద్దు, వారిని మానకుండా ఉంటే వారిని శిక్షించినట్లయితే ఎక్కడ ప్రభు యొక్క బోధలోని శిక్షలో వారిని పెంచాలన్నాడు.
ఆ బోధ మనకే తెలిగిపోయా. బోధ లేదు, భక్తి లేదు, భయం లేదు, అసలు ఏమీ లేదు. తిరిగి వస్తే లోహం తిరిగి రావటం, లేకపోతే చదువుకుంటే కాలేజీకి వెళ్ళటం, లేకపోతే ఇంటికాడే, లేదా సినిమాలు, థియేటర్లు, పబ్బులు, క్లబ్బులు, ఇవే నేటి పరిస్థితుల్లో ట్రెడిషన్ అనుకుంటున్నాం మనం. కానీ ఇవన్నీ కూడా, ఈ అవలక్షణాన్ని కూడా దేవుడి చిత్తానికి వ్యతిరేకమైనటువంటివి అనే విషయాన్ని, దేవుడి చిత్తంలో ఉన్న ఒక అందమైన సుందరమైనటువంటి క్రైస్తవ కుటుంబం అనే ప్రపంచాన్ని డిస్ట్రాయ్ చేసేటువంటి వెపన్స్ అనే విషయం మనకు తెలియదు. నాశనం అయ్యేదాకా దేవుని మనసులో ఉన్న అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి ప్రపంచం క్రైస్తవ కుటుంబం. కాబట్టి ఈ క్రైస్తవ కుటుంబాన్ని ఎవరు నాశనం చేస్తున్నారంటే భార్య అనేటువంటి స్త్రీ, భర్త అనేటువంటి పురుషుడు, ఆ పిల్లలైనటువంటి వ్యవస్థ మొత్తం కలిపి కుటుంబాన్ని టోటల్ గా డిస్ట్రాయ్. ఇంకేముంది, వాడు సీటింగ్ వేసాడంటే ఆ కుటుంబం నాశనం అయ్యేదాకా నిద్రపోడు. ఎవడు బయటికి పంపిస్తే నిద్రపోయాడా? ఆదామా నువ్వు ఎక్కడన్నాడే, ఎల్లవై ఒక నేరటి అన్నాడు. ఈ అబ్బాయి ఆదాం దగ్గర రావట్లేదు అని చెప్పి నువ్వు ఎక్కడా అన్నాడు. నేను ఏడే ఉన్నానని చెప్తే ఇది నిజమానగానే ఆదాము చెప్పిన మాటని నమ్మలా. ఎవరానే అవ్వరా. కాబట్టి ఆదాము చెప్పిన మాటలు లోబడక మా భర్త వాడి వీడే అని చెప్పి సత్సరుడే కల్లోడే అని చెప్పి సాతానికి మాటకు అవకాశం ఇచ్చింది. ఏమైంది? ప్రపంచం మొత్తం తల్ల కిందులైంది. అయిందా లేదా? ఆనాటి నుండి నేటి దాకా దేవుడు ఎవరు అవకాశం ఇవ్వట్లేదు? స్త్రీకి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు ఒకవేళ ఇవ్వాలనుకున్న లోకమంతా అంటే మన దగ్గర అయితే అలాంటి ఆడవడం లేదు కాబట్టి లోకమంతా క్రైస్తవ్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అలాంటి అధికారం అంతా ఎవరి చేతుల్లో ఉంది? లోకంలోనైనా లోక సంబంధమైన క్రైస్తవ్యంలోనైనా అదానికి అధికారం ఎవరి దగ్గర ఉంది? స్త్రీల దగ్గరే ఉంది. కాబట్టి స్త్రీలు బలహీనమైన ఘటాలని చెప్పి వచ్చింది గ్రంథం పేరు పత్రికలో. అంత మాత్రమే కాకుండా వారికి అవకాశం నేను ఇవ్వను అన్నాడు. కారణం ఏంటంటే వారు ఎంత భక్తిగానే ఉన్నాయండి, వారు ఎంతైనా నేర్చుకొని ఉంది. వారి దగ్గర మిగిలిందని చెప్పండి. వారు ప్రార్థన చేయండి, తలకి మీద తపస్సు చేయండి, వాక్యం చెప్పనండి, వారికి చదవనండి, ఇక 365 రోజులు తలకి మీద తపస్సు చేసిన వారి దృష్టిలో భక్తే కానీ అదంత ఉపయోగకరమైంది కాదు. వారు ఎంత నేర్చుకున్నా వారి దగ్గర మిగిలేదేంటో పౌలు మాట్లాడుతున్నాడు. తిమోతికి పత్రిక రాస్తూ, తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ 2వ అధ్యాయం, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం 6వ వచనం భాగాన్ని పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ అదిగోండి నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీలు అన్నాడు. ఏమిటి? ఎంతకాలం నేర్చుకోండి. ఏమండి, కోడి కూడా ఒక ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తా. మనం పెంచేటువంటి జంతువుని పక్షుల్లో కోడి మనకందరికీ సుపరిచితమే. కానీ అవి ఎంత ఆహారం తిన్నా కోడి తన ముక్కుతోటి భూమికి ఇట్లా రాస్తే అయిపోయినట్టే, గేపు లేదా అయిపోయినట్టే. ఎంత కేజీ అన్నం తినేవ్వండి, 1/2 కేజీ ఒడ్లు తినేవ్వండి, 1/2 కేజీ రాళ్ళు తినేవ్వండి, ఏదన్నా కానీ కోడి ముక్కుతోటి నేల కింద రాసింది అని అంటే ఇక రాగిపోయినట్టే. ఇక్కడ క్రైస్తవులుగా ఉన్న క్రైస్తవ సోదరులుగా ఉన్న భక్తి జీవితాన్ని చూస్తే ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం పొందలేని అన్నాడా? నేను రాసిన మీకేమన్నా విరోధం ఏమన్నా? గ్రంథం చెప్తుంది ఎప్పుడు కూడా ఆ జ్ఞానాన్ని పొందలేదు. కారణం ఏంటంటే వారి దృష్టిలో దేవుని కన్నా, దేవుని వాక్యం కన్నా పాపభరితమైన దురాశల కారణం చేత అక్కడ ఏమి సిక్కవు, అక్కడ ఎలాంటివి కూడా సిక్కయ్యే పరిస్థితులే. కాబట్టి వాళ్ళు ఎదిగే పరిస్థితే
లేదు వాస్తవాల విలువ గ్రంథాన్ని గమనిస్తే. కాబట్టి పిల్లలు అనేటువంటి వారు మన మధ్యలో ఉన్నప్పుడు వారికి దైవ సంబంధమైన చింతన, ప్రార్థన, వాక్య పఠనం, దేవుని యొక్క వాక్యం ఇవన్నీ కూడా చెప్పేటువంటి విధానాన్ని భార్య భర్త కలిగి ఉండాలి. ఏమంటే నీకు స్తోత్రమయ్యా నాకు ఆత్రమయ్యా అని చెప్పి ఎవరు కాళ్ళు ఇల్లు వాకిలు పెట్టి పిల్లలు పెట్టి వెళ్ళిపోతే ఇంక ఏ వాతావరణం పిల్లలు పెరుగుతారండి? ఎడగలుగుతారు చెప్పండి. ఇంట్లో ఎవరైనా పిల్లలు ఎక్కడుంటారు? ఇంట్లో ఎవరు లేనప్పుడు, తల్లి తండ్రి లేనప్పుడు పిల్లలు ఎక్కడుంటారు? రోడ్ల మీద ఎక్కడ ఉండేది? రోడ్ల మీద ఏ వాతావరణం ఉంటుంది? వారు ఏం నేర్చుకుంటారు? పెరిగే పిల్లలు, ఎదిగే పిల్లల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎలా ఉండాలి? ఏది ప్రొడక్షన్ ఏది ఉందా? కానీ గ్రంథం బోధించే వాస్తవాలు మనం పట్టించుకోవట్లేదు. కానీ యవ్వన స్త్రీలంట వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన మాత్రమే జరిగించాలన్నాడండి. ఎవరంటే ఉంటాడా? నా ఉద్యోగం, నా పని, నా చేతం. ఏమిటి ఎంతసేపటికి కుటుంబం అనేటువంటి గురుతరమైన బాధ్యత మొదలుపెట్టి నా ధనమో, నా డబ్బు, నా బంగారమో, నా హోదా ఏంటి కుటుంబం పెడతా ఉంటే దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి ఎవరు అవకాశం ఇచ్చినట్టు? ఒక్కసారి ఆ మాట ఏం చెప్పేది కాదు. ఒకసారి పౌలు చెప్తున్నాడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయాన్ని మనం బైబిల్ చదవబోతున్నాం మనకి సమయంలో. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచన భాగాన్ని అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ 5వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించు విరోధికి, ఎవడవాడు? సాతానుడు. విరోధికి నిందించుటకు ఏం చేయకుండా అవకాశం ఇవ్వకుండాలని కోరుచున్నారు అన్నాడు. ఏం చేస్తుంటే మనకి భర్త కన్నా, దేవుడు మనల్ని ప్రేమించి విలువైన బహుమానం అనే పిల్లల కన్నా నేటి క్రైస్తవ సోదరి యొక్క మనసులో ధనమే పరమావధి వెళుతున్నటువంటి పిల్లలు ఎవరికి అవకాశం ఇస్తున్నట్టు? దేవుడిగా సాధారణ అపవాదికి ఇస్తున్నట్టే. నో డౌట్ దాంట్లో. అంటే ధనము అనేది ధనాపేక్ష సమస్తమైన కీడులకు దానిని ఆశించి ఎంతో మంది తమను తామే సూసైడ్ చేస్తున్నారు కూడా చెప్పింది. ఇవాళ మన ఆలోచన ఏంటి? డబ్బే. డబ్బే పరమావధి అనుకుంటే పిల్లలేంటి? డబ్బే పరమావధి అనుకున్న తల్లిదండ్రుల జీవితాలు మిగిలింది, పిల్లల విషయాలు మిగిలింది వ్యాయామం. సెటిల్ అవుతారా? నువ్వు నీ పని కుదురుతావు, ఆయన పని కుదురుతాడు, మధ్యలో రోడ్డు పోలేదు. మరి డిసిప్లిన్ ఉందా? ఈ పిల్లలు ఏమవుతారు? ఎంతో మంది పిల్లలు. నేను తెలవచ్చి 24 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది, 24 సంవత్సరాలు అవుతుంది వచ్చి. ఈ తెనాల్లో నేను చూసింది ఏంటంటే తల్లిదండ్రులు సంపాదిస్తున్న కారణం చేత పిల్లలకి సరి అయిన పని కానీ, సరి అయిన పాట కానీ, సరి అయినటువంటి వాతావరణం కానీ లేదు. కారణం ఏంటంటే వస్తుంది, పెడుతున్నారు, తిరుగుతున్నారు. ఇది తప్ప వారి యొక్క బాధ్యత నేర్పలేదు, వారి యొక్క విధి లేదు, వారికి సరే చదువు లేదు. కారణం ఏంటంటే అది కుటుంబాల యొక్క వైపరీత్యం అని చెప్పాలి. కాబట్టి వారు నడవలసిందో నడిపిస్తే వాడు ఎక్కడికో వెళ్ళిపోతారు. కానీ నడిపించేటువంటి కేటగిరీలో తల్లి లేదు, తండ్రి లేదు. తల్లి బాగుంటే తండ్రి బాగోదు, తండ్రి బాగుంటే తల్లి బాగోదు. ఈ కుటుంబాలు కట్టబడుతున్నటువంటి విషయంలో ఒక ఖచ్చితమైన ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ కుటుంబంలో లేని కారణం చేత పండిత పుత్ర పరమసుంత అయినట్టు ఉండేది. ఏమండి? అలాగే ఉంది. డబ్బులు ఉండొచ్చు, కానీ మనల్ని ప్రేమించి అందించిన బహుమానాలనే పిల్లల యొక్క జీవితం లేదా భవిష్యత్ అనేది చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి. ఉందా? సంపాదించారు, అవి రైలాగే ఊపి పెట్టాడు. అబ్బులు కూడా ఇల్లు కానీ పిల్లలకి భవిష్యత్తు కానీ మిగిలిందా అంటే ఏం లేదు. కారణం ధనమే పరమావధి ఏనాడు కాకూడదు. వాటిని సమస్తాన్ని ఇచ్చే దేవుడు గొప్పవాడు కనుక ఆయన నమ్మాలి, వాడు నమ్మాలి, భార్య భర్తలు నమ్మాలి. ఆ నమ్మకంలో పిల్లలు పెంచాలి. పెంచారా? పెంచలేదు. పెంచలేని కారణాన అద్దులేని కొరకు ఏమైంది? అడుగు పోలేదు. ఉపయోగం ఉందా? ఉపయోగపడుతుంది. నిజంగా హద్దుంటే దాన్ని కలిగించుకుంటే అది ప్రజల మధ్యలో చాలా విలువగా దాని తీరి ఏంటో లోకానికి అర్థమైంది. అడుగులో ఉన్న దూరానికి అయితే అర్థం ఉందా? దీర్ఘపడుతుంది.
కాబట్టి పిల్లలు కూడా వారు నలుగురు ప్రకారంగా మనం నేర్చుకుంటూ మన పిల్లలు నేర్పినట్లయితే అలాంటి భావం వారికి తెలియకుండా అవకాశం ఉంది. అది మంచి క్రైస్తవ వాతావరణం విషయం గ్రంథం బోధిస్తుంది. కానీ పోతే వాళ్ళు ఏమైపోయినా పర్లేదు అనేటువంటి విషయంలో చాలా మంది తల్లిదండ్రులు విఫలమయ్యారన్నది గ్రంథం బోధించే వాస్తవాలు. నిజంగా దేవుని చిత్త ప్రకారంగా నువ్వు భక్తి కలిగి నీ పిల్లలు, నీ భర్త, నీ పిల్లలు మొత్తం దేవుని యొక్క మార్గంలో నడిచినట్లయితే అది సాతాను యొక్క ప్రమేయమైన కుటుంబమే అయితే అప్పుడు నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె అన్నాడు 150 కింద భాగంలో కూడా. నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నీ భోజనం బల చుట్టూ ఉంటారన్నాడు. ఎందుకు ఒలీవ మొక్కలని? ఒలీవ మొక్కలని ఎందుకు అన్నాడు? టేకు ఉంది, మలబార్ ఉంది, గంధం ఉంది, ఎన్నో. ఆ ఒలీవ కంటే కూడా చాలా విలువైనటువంటి మొక్కలు ఉన్నాయి, మొదలు ఉన్నాయి. కానీ కేవలం ఒలీవ ఎందుకు వాడాడు? ఏమండి, ఎందుకని వాడాడు అంటే ఈ భూమి మీద అది ఎంత కాలం ఉన్నా అది దాని ఎదుగుదల అనేది ఎక్కడ కూడా ఒడి కానీ వంక కానీ నిటారుగా తిన్నగా గురి తప్పకుండా ఎక్కడ అర్థమైంది సగం? ఎక్కడ అర్థమైంది అంటే అన్నారంటే ఆదికాండం 7వ అధ్యాయం జలప్రలయం వచ్చింది. ఆదికాండంలో 7వ అధ్యాయం జలప్రలయం వచ్చేసింది. వచ్చిందా? జనమంతా చనిపోయారు. ఓడెక్కడ ఆగింది? ఆనంద పర్వతం మీద ఆగింది. 40 రాత్రులు 40 పగలు ప్రచండ వర్షం కురిసి ఆగింది. నోవాహు కిటికీ తలుపులు తీశాడు. తీసి మొట్టమొదటిగా భూమి ఆగిందా లేదని ఎవరు పంపించాడు? కాకి పంపించాడు. కాకి వెళ్ళిపోయింది. తర్వాత పావులను పంపించాడు. పావులు ఏది తెచ్చింది? ఒలివ ఆకు తెచ్చింది. అంటే నీరంతా కొండలానేంత ఉన్నా అది ఎంతకెత్తుకు ఎదిగింది అని అంటే ఎదిగింది. దేవుడు దాని అలాంటి అట్మాస్ఫియర్ పెట్టాడు. కాబట్టి మన పిల్లలు కూడా కుటుంబం అనే వాతావరణంలో ఆ కుటుంబం అట్మాస్ఫియర్ వారు పెరిగే విషయంలో వారు కూడా గొప్పగానే పెరుగుతున్నారు. అందుకోసమే లోకంలో సామెత లేదు, మొక్కై వంగనది వాడైన వంగుదా? వంగదు. పిల్లలకి ఏమి నేర్పాలో వినేటప్పుడే నేర్పాలి. చాలా సందర్భాల్లో మేషాలు వెళ్ళొచ్చాక అరే ఇట్లా అంటే వెళ్ళమా వెళ్ళు పో. కానీ అదే చిన్న వయసులో అయితే చంపకేసి పెడితే వాతలు పడ్డదనే వచ్చి కూర్చోవాలి, నిలబడి అలాంటి పిల్లలు ఉన్నారా? ఇవాళ కనీసం పురిటి వాసన పిల్లలు కూడా ఫోన్ తీసుకుంటే మమ్మీ నీకు తెలియదు, డాడీ ఇంకా ఏం తెలియదు అంటున్నారు. ఎంత టెక్నాలజీ డెవలప్ అవుతుందో పెంచే కాలంలో తల్లిదండ్రులు ఖచ్చితంగా విఫలమవుతున్నారని చెప్పవచ్చు. విఫలమవుతున్నారు అంటే వారికి కనీసం 3-4 సంవత్సరాల వయసు చెప్పలేకపోతే ఇక ముందు వారి భవిష్యత్తులో వారు తల్లిదండ్రులకి అవకాశం ఇస్తారా ఏ విషయంలోనైనా? కాబట్టి కుటుంబం అనేటువంటి క్రైస్తవ కుటుంబం అనే వ్యవస్థ ఎటువైపు ప్రవర్తన విషయంలో వాక్యాసంగా సరిచేసుకోవాలని దేవుడు కోరుకున్నట్టు దేవుడికి అన్నారు. కాబట్టి ఒకవేళ అలాంటి ఒలివ మొక్కగా పెరిగినట్టు కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబ వ్యవస్థ మూలమో తండ్రి దేవుడే. కాబట్టి ఏ తండ్రిని బట్టి భూమి మీద కుటుంబం పిలవడంతో ఆ తండ్రి యొక్క కుటుంబం అంటే భార్య భర్త పిల్లలు కలిసి చేస్తారు, మోకాళ్ళు ప్రార్థన చేస్తారు. అది దేవుడి చిత్త ప్రకారం నడుస్తున్న క్రైస్తవ కుటుంబం అయితే. అదే దెయ్యాల కుటుంబం అయితే అమ్మకు బెడ్రూము, నాన్నకు బెడ్రూము, కొడుకాల్లో కూతురు బయట, ఎవరి లోపల వాళ్ళే ఉంటారు. ఇక ఎక్కడా కలుస్తారంటే ఎక్కడ కావాలి. అమ్మా అదే టైం అయిందిరా భోజేద్దామంటే అమ్మా మీరు భోజేసేయండి, మీరు భోజేసి పడుకోండి, ఎందుకంటే బిజీగా ఉన్నారు సార్, సాఫ్ట్వేర్ కదా. అలాంటి కాలక్రమంలో కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. అలాంటి ప్రైవసీకి మన పిల్లలు వదిలిస్తే వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ స్నేహితులు ఎవరు, వాళ్ళ ఫెలోషిప్ ఎట్లా ఉంది, వాళ్ళ నడవడిక. అంటే నిజంగా చాలా మంది తల్లులు మోసపోతున్న విషయం ఏంటంటే పిల్లలు గుమ్మం దాటేదాకా అప్పో ఎంత నటులు. పిల్లలు గుమ్మం దాటేదాకా ఇలాంటి పిల్లలు అసలు మాయగా ప్రపంచంలో ఏడలేదనుకుంటాం మనం. కానీ గుమ్మం నుంచి కాళ్ళు పెడితే వాళ్ళ నిజస్వరూప లోకంలో చూడాలి. కాలేజీ దగ్గర, రోడ్ల మీద, బస్సులలో చూస్తే
అసలు మనం నిద్రపోయేటువంటి సన్నివేశాలు కనపడుతూ ఉంటాయి. ఇవాళ ప్రపంచంలో ఆడవాళ్ళంతా కూడా ఆడపిల్లలే, ఆడవాళ్ళకి ఆడపిల్లకి ఆడవాళ్ళదే. చర్చి మొదలు పెడితే ఎక్కడ దాకానే వాళ్ళదే. ఒక నియమము, ఒక భయము, ఒక భక్తి, ఒక వినయము, విధేయత, పెద్దలు చదివినటువంటి గురువు దైవమైనటువంటి తారతమ్యం ఏమి కనిపించట్లేదు. వాస్తవం చెప్పాలంటే కారణం ఏంటంటే వారికి నేర్పే క్రమంలో ఎనిమిది లోపం జరిగింది. నేర్పితే వారు నేర్చుకుంటారు, కానీ నేర్పరాకపోతే ఏమి నేర్చుకోలేరు. కాబట్టి నేర్పే వయసులో వారు ఖచ్చితంగా నేర్పాలా, మొట్టికాయలేసి నేర్పాలి, పెద్దవాడు నేర్పాలని గ్రంథం బోధిస్తూ ఉంటే మనం ఏం నేర్పుతాం? మనకున్న ప్రేమ కదా, అపరిమితమైన ప్రేమతోటి మనం అట్లాగే నడిపించుకుంటూ పోతాం. దేవుని పిల్లల అయితే తండ్రి అయిన దేవుడు ఆదామును చేసి ఆదాము యొక్క పక్కటెముకలో నుంచి మాంసమును ఎముకలు తీసి స్త్రీ చేసి ఆదాము దగ్గర తీసుకొచ్చాడు. ఆయన ఏమన్నాడు? ఇది నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసము, నారి అనబడు అన్నాడు. కిందకి వచ్చరికి ఏం చెప్పొచ్చాడు? పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యని హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరం. భార్య ఎక్కడ ఉండాలి? ఇప్పుడు భార్య అనే ఆమె ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి చెప్పండి. భార్య భర్తకి ఎక్కడ ఉండాలి? పక్కన ఉండాలి. స్త్రీ పరిధి నిజంగా పురుషుడి యొక్క క్షేమాభివృద్ధి, పురుషుడి యొక్క బలం, పురుషుడి యొక్క శక్తి ఎప్పుడైతే ఆమె పక్కన ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్లేసు లేదా ఆ పరిధి దాటింది అంటే ఆమె అయిపోయింది సీను. ఎవరు సీను? పురుషుడు సీను. కానీ ఇవాళ కాళ్ళ కింద పడేవాడు తక్కువ. స్త్రీ పక్కనే ఉంచుకోవాలి, కానీ రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి కిందికి, రెండు పైకి. పైన తాండవం చేసే స్త్రీలు ఎక్కువ కుటుంబాల్లో. అడగదొక్కబడేటువంటి స్త్రీ చాలా తక్కువ, కానీ పైకెక్కి తాండవం చేసే స్త్రీలే ప్రపంచంలో ఎక్కువ. అలాంటి దైవ భక్తులు చెప్పుకునేటువంటి క్రైస్తవ స్త్రీ చేసిన పని అంతా దురాగతమే. ఎందుకంటే ప్రతి స్త్రీకి శిరస్సు ఎవరు? ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడేగా, పురుషుడికి శిరస్సు క్రీస్తేగా, క్రీస్తుకి శిరస్సు దేవుడేగా. అంటే ఒక స్త్రీ ఈ లోకంలో ఆ నోటితో గాని, చూపుతో గాని, లేదా కాలుతో గాని ఏ రకంగా సరే ఒక పురుషుడిని అవమానం చేస్తే, అగౌరవపరిస్తే, ఎట్ ద సేమ్ టైం ఆ చేసిన అవమానము, ఆ చేసిన అపహాసం అనేది లేదా వాటి గణపరచిన సంగతులు అవి ఎవరికత్తాయి? దేవుని దగ్గర పడతాయి. ఎందుకంటే మొట్టమొదటి పురుషుని కోసమే స్త్రీ చేశాడు, స్త్రీ కోసం పురుషుని చేయలేదు. కానీ ఇవాళ జ్ఞానం లేని వైరమైనటువంటి స్త్రీలు. అందుకోసం అన్నాడు సాగరం 14 జ్ఞానము లేని స్త్రీ. జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది. మూడు రాళ్ళు అంటే మూర్ఖురాలే కదా. అంటే ఆమెకు జ్ఞానం లేదు, ఎవరో చెప్పినా ఆమె లేదు. అలాంటి వాడు మూర్ఖులు అంటారు. కాబట్టి మూర్ఖురాలు తన ఇల్లు ఓడ తెరుకుంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. ఇల్లు కట్టుకుంటే ఆమె నెట్లు పెట్టి కాదు, కుటుంబం అనే వ్యవస్థని చక్కదిద్దుకుంటుంది. ఎందుకంటే అందుకోసం అన్నాడు కదా, ప్రతి స్త్రీ ఎవరి స్త్రీ వివాహం చేసుకుని గృహ పరిపాలననే ఆ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి. సో ఆమె చేసేటువంటి పని హర్షణీయం, ఆమె చేసే పని చాలా విలువైనటువంటిది. ఆ విలువైనటువంటి స్త్రీ వాళ్ళ లేదు. పురుషులంటే భయం కానీ, పురుషులంటే భక్తి కానీ, లోబడాలి, మాట వినాలి, అది ఇది చేయాలని ఆలోచన లేదు. ఎంతసేపటికి ఇవాళ పురుషుడు స్థానంలో స్త్రీలు ఉన్నారు, స్త్రీ స్థానంలో పురుషులు అయ్యారు. అట్లా మార్చేసింది ప్రపంచం. దానివల్ల ఇవాళ మనం ఏ రకంగా అయితే ఒక పురుషుని మీద యుద్ధాన్ని ప్రకటించి
దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నామో వీటికన్నిటికీ ఖచ్చితమైనటువంటి ఏముంది లెక్క ఉంది. ఇది నా ఉద్దేశం కాదు, ఇది నీ ఉద్దేశం కాదు. కుటుంబం అనే వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ వ్యవస్థలో పురుషుడిని తలగా పెట్టాడు, స్త్రీని పక్కన పెట్టాడు. కానీ ఇవాళ ఆ పద్ధతంతా మార్చేసి క్వైట్ డిఫరెంట్ చేసేసి ఇవాళ క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ కుటుంబాలని పాడు చేసిన దురోగతంలో నేను క్రైస్తవం ఉంది దేవుడు చిత్తానికి వ్యతిరేకంగా. కాబట్టి మీరు దేవుడి పిల్లలు మర్చిపోకండి. కాబట్టి స్త్రీ ఇంకో సంగతి చెప్పడం, స్త్రీలకు అడావుడు ఏంటంటే దేవుడు కోరేటువంటి అలంకార ప్రాముఖ్యమే. ఎందుకంటే స్త్రీలు అనగానే అలంకార ప్రియులే కాదని నేను అనలేదు. కానీ ఇవాళ మీ అలంకరణ లోకంలో గొప్పగా ఉండాలా, దేవుళ్ళు గొప్పగా ఉండాలా? దేవుళ్ళు గొప్పగా ఉండాలి. కానీ మన అలంకరణ ఐబ్రోస్తో పని ఏమనుకోండి, ఐబ్రోస్ ఏమండి, ఐలాసులు, ఫేషియల్ ఉండాలని పోతండి. వాడికి పోతా మనం ఎంత రుద్దినా మట్టే ఇక్కడ వచ్చేది, అవునే కదా? మనం ఎంత రుద్దినా ఎంత కడిగినా మిగిలేది మట్టే కదా. కాబట్టి దివ్య దృష్టిలో మాట్లాడాడు, మీ కన్నుల నడుమ బోడి చేసుకోకూడదు అన్నాడు. ఆ బోడిని చూసినట్టారంటే ఏమంటారు? ఐబ్రోస్ అంటారు. అదే దివ్య దృష్టిలో 22 వచ్చినప్పుడు పురుషుని వేషము స్త్రీ వేసుకోకూడదు, స్త్రీ వేషము పురుషుడు వేసుకోకూడదు. అలా వేసినట్లయితే వారిద్దరు కూడా దేవుడికి ఏమో అన్నాడు. అవుతుందా? ఆడపిల్లలకి ప్యాంట్ షర్ట్తో పనిందండి, ప్రొడక్షన్ ఉందా, సున్ని ఉందా, కామన్ సెన్స్ ఉందా? మరి కుటుంబం అనే వాతావరణంలో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? గడిచింటారా? ఏం చేస్తారు? ఏం చెప్పాలి? పిల్లలకు నేర్పేటువంటి క్రమంలో ఏ డ్రెస్ వాడాలో ఏ డ్రెస్ వాడకూడదో అనేటువంటి ఖచ్చితమైన సెలక్షన్ అనేది వాళ్ళకి ఇవ్వకూడదు. వ్యవసాయం చేయాలా? మంచి ఏంటో చెడు ఏంటో, ఏది మంచో ఏది చెడో లోపల తిరుగుతున్నామంటే నేర్చుకోవడం దానికోసమే కదా. ఏమి లేకుండా ఎక్సలెంట్ గా మగవాళ్ళ సొంత పాయింట్లు ఆడవాళ్ళు దొరికిన ఆడపిల్లలు గొడవ తిప్పితే ఏంటి అప్పస్తుంది? ఎట్లా ఎక్కడికి వెళ్తుంది? ట్రెడిషనల్ పేరు పెట్టమాకండి. అది క్రైస్తవ కుటుంబాలకు అవమానం తెచ్చేటువంటి పని విషయాన్ని మర్చిపోకండి. కాబట్టి క్రైస్తవ కుటుంబాలకు పెరుగుతున్న తల్లిదండ్రులను కూడా గమనించాలి. మనం ఏ రకమైన డ్రెస్సులు ట్రెడిషన్ పక్కన పెట్టండి. మనం ఏ రకమైనటువంటి స్త్రీకి విలువ తెచ్చేటువంటి వస్త్రాలు కావాలి, అంతే కదా? స్త్రీకి విలువనిచ్చేటువంటి వస్త్రాలు కావాలి తప్ప వేరే వేరే వస్త్రాలు వెళ్తే అసలు క్రైస్తవ కుటుంబం కాదు కాకూడదు. వస్త్రానికి దేవుడికి ఉండాలి. కాబట్టి గంధాన్ని గమనించండి, దేవునికి భయపడండి, కనబడుతున్న లోకానికి భయపడాలి. అంతే తప్ప మన అడుగులో ఉండలేదు, మన జంతువులు కాదు. కాబట్టి ఒక సంస్కారమైన పద్ధతిని పాటించాలి తప్ప ఎంతో ఎంతో బాగా పనులు చేస్తున్న పరిస్థితుల్లో ఉన్నటువంటి దేవుడికి కూడా తెలుస్తానికి వ్యతిరేకం. కాబట్టి ప్రతి స్త్రీ కూడా అలంకరణ అనేది భౌతిక సంబంధమైనది కాకూడదు. ఆ అలంకరణ అనేటువంటిది అంతరంగ స్వభావం ఉండాలన్నాడు. నిజంగా అంతరంగ స్వభావం కానీ భౌతికమైన స్వభావం కానీ పేతురుకే మాట్లాడన్నాడు. స్త్రీ అనేటువంటి భార్య పురుషునికి లోబడకుండా ఆయనమే తిరుగుబాటు చేస్తూ ఆమె బంగారం ధరించిన, వజ్రాలు ధరించిన, కెంపులు ధరించిన, రత్నం ధరించిన, ఈ భూలోకంలో ఆమె దృష్టిలో ఎంత విలువ ధరించినా ఆమె గతేడు తెలుసా? సామెతలో మాట్లాడాడు. ఏమన్నాడంటే, జ్ఞానము లేని లేదా తెలివి లేని సుందరమైన స్త్రీ పంది ముక్కున్న బంగారపు కమ్మి పెట్టింది అన్నాడు. పురుషునికి లోపడకుండా పురుషునివే తిరుగుబాటు చేస్తూ నువ్వు ధరించేది ఏ ధరించినా నీ జీవితం పంది కంటే కూడా దారుణమైంది. బంగారం అదే పంది ముక్కు బంగారం కమ్మి తీసుకెళ్ళి పెట్టింది, బొమ్మలో పెట్టింది, అశుద్ధంలో పెట్టింది. ఇవాళ జ్ఞానం లేని స్త్రీలు, మూడులైనటువంటి స్త్రీలు కుటుంబాలని ఏం చేస్తారు? మొక్కలు ఇంతకు ముందు 12 మంది కోడలు, 12 మంది కొడుకులు, 12 మంది అల్లుళ్ళు, 12 మంది కూతుళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రేమ, వాళ్ళ అనురాగము, వాళ్ళ ఆప్యాయత, వాళ్ళ స్నేహము, వాళ్ళ సహవాసం, ఇట్ ఇస్ అమేజింగ్, అద్భుతంగా ఉండేది. కానీ ఇవాళ కుటుంబంలో ఒక్క కుమారుడు ఉంటే కమ్ బ్యాక్, కమ్ అవుట్. ఏంటి? పెళ్లి చేసుకున్న 3 రోజులు వాడికి వేరే కాపురం పెట్టాలి, ఒక్కడ కొడుకు అయినా కూడా. ఏంటి ఇట్లా సమాజం?
ఆ ఒక్క కుమారుని కని ఎన్నో ఆశలతోటి కుమారుని చదివించి ప్రయోజనం చేస్తే వాడు పెళ్ళైన 3 రోజులు పెట్టే తీసుకుని భార్య పోతాడు. వాల్యూ తల్లి నేర్పారా? నేర్పాలి కదా. కాబట్టి ఎవరి స్వార్థాన్ని ఎవరు చూసుకుంటారు తప్ప కుటుంబ వ్యవస్థలో స్వార్థం ఎక్కువైంది. కుటుంబ వ్యవస్థలో స్వార్థం ఎక్కువ కాకూడదు. కాబట్టి ఆ స్వార్థం వల్ల వాళ్ళకే నష్టం అర్థం కావట్లేదు. కాబట్టి మనం అనే మాటకి నేనే మాటకి చాలా తారతమ్యం, చాలా వ్యత్యాసం ఉంది. నేను అనేటువంటి మాట మనిషి చేసే ఆలోచన ఏదో ఉన్నాడుగా అగ్నిలాగా కాల్చేస్తుంది. కానీ మనం అనే మాట చాలా బలవంతమైంది, చాలా శక్తివంతమైంది. అది అదే చూపించేది కనుక క్రైస్తవునికి మాటలు పడుకోవడం. కాబట్టి పేతురు మాట్లాడుతున్నాడు మాత్రం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక దాని మనం వాక్యపఠనం చేశాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. సాధువైనట్టు మృదువైనట్టు ఏదైనా అక్షయ కాలముకు మీ హృదయ అలంకారము స్వభావం మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి విలువగలది. అటువలనే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అదిగోండి తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిది అన్నాడు. భర్తలకు లోబడకుండా నువ్వు ఈ భూమి మీద ఎలాంటి విలువైన ఆభరణాలు ధరించినా నీ జీవితము ఏ జీవితమైనా పంది ముక్కులను బంగారం కమ్మిబడితే తప్ప అది దేవుడి దృష్టి విలువైంది. దేవుని చిత్తాన్ని దేవుని ఇష్టాన్ని విడిచిపెట్టి కనబడని దేవుని స్వరూపమైన భర్తకి విలువ లేకుండా లోపడకుండా వారి మీద ఏర్పాటు చేసి ఇష్టాసంగా మాట్లాడుతూ నువ్వు ఏ ధరించినా నీ జీవితము బంగారము కమ్మే పంది ముక్కులు కమ్మే తప్ప ఉపయోగమైనది ఏమీ లేదు దేవుని పిల్లలు. కాబట్టి క్రైస్తవ కుటుంబం అనేటువంటివి ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. కానీ ఇవాళ ఆ కుటుంబాలు స్థిరంగా ఉండట్లేదు. చింతకాయలైతే ఎటుగాలో వెళ్ళిపోతుంది. ఇవాళ క్రైస్తవ కుటుంబాలు కూడా స్థిరంగా లేవు. దేవుని మాట చేత దేవుని చిత్త ప్రకారంగా దేవుని వాక్య ప్రకారంగా స్థిరంగా లేవన్నమాట చెప్పి నా మాట ముగిస్తారు. ఒకసారి సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 7వ అధ్యాయము 26వ వచనం మరియు 29వ వచనం చదువుకొని మనం ఈ రోజు పాఠం ముగించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయం 2వ గ్రంథం 7వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నాను. సైన్యములకు అధిపతియైన యెహోవా ఇశ్రాయేలుకు దేవుడై ఉన్నాడన్న మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాటని నెరవేర్చుకున్నాడు. ఆయన నెరవేర్చిన మాట మన కుటుంబాల్లో స్థిరపరచబడాలి అంటే భర్తకి భార్యకి కుటుంబంలో పుట్టిన పిల్లలకి దేవుడు అంటే దేవుని మాట అంటే భయము, భక్తి, వినయము, విశ్వాసము, నమ్మకం అనేటువంటివి కొనసాగిస్తున్నప్పుడే ఆ కుటుంబాలు దేవుని చేత స్థిరపరచబడతాయి అనే విషయాన్ని మర్చిపోకండి. అలాగే 29వ వచనం చూడండి. దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. దేని కుటుంబ వ్యవస్థని ఆ కుటుంబ వ్యవస్థలో ఉన్న నలుగురైనా ముగ్గురైనా దేవునికి లోబడేవారుగా, దేవునికి భయపడేవారుగా, దేవుని మాట అంటే శిరసావహించేవారు తప్ప దేవుని మాటని పెడసలు పెట్టి గుడ్డ దిశలో పడితే ఉపయోగం ఏమేది దేవునికి. కాబట్టి అన్నాడు, యెహోవా నా ప్రభువా నీవు సెలవించి ఉన్నావు, నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడుగాక అన్నాడు. దేవుడు ఏ కుటుంబానైనా ఓనగా అట్లనే మాయ చేసే దేవుడు కాదు. ఆయన నిబద్ధత ఉంది. ఆ నిబద్ధత తగినట్టుగా జీవించగలిగితే దేవుడు నీ వైపు నీ కుటుంబం వైపు చూస్తాడు తప్ప లేకపోతే ఆయన పెద్ద అవసరమేమి. కాబట్టి మనం చేసే పని మనం చేయకపోతే దేవుడు ఏమాత్రం చేయలేదు. అదే ఎఫెసీ 3:20 మనలో కార్యసాధకమైన తన శక్తి మనకే ఇచ్చే అవకాశం. మీరు చేయండి, నేను రెట్టింపు చేస్తాను. కాబట్టి మనం చేసే పని మనం చేయకపోతే ఏం చేయలేదు. కాబట్టి మనం చేసే పని మనం చేస్తే
అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే అత్యధికంగా నీకు, నీ భార్యకి, నీ కుటుంబానికి, నీకు కలిగిన సమస్తానికి దేవుడు అలాంటి సర్వసమృద్ధి దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి కుటుంబ వ్యవస్థ అంటే నీ ఇష్టానుసారంగా పరిగెత్తేటువంటి గాలిపటం కాదు, చిత్తుకాయటం కానే కాదు. కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు ఎవరైనా వచ్చు, వారందరూ కలిసి దేవుణ్ణి తండ్రి అయిన మొరపెట్టగలిగితే, ప్రార్థించగలిగితే, భయపడగలిగితే, భక్తుడగలిగితే, వినయపడగలిగితే, విధేయపడగలిగితే, అందరినీ గౌరవించేటువంటి ఆలోచన కొనగలిగితే ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతే తప్ప పేరుకే కుటుంబాలు చాలా ఉండొచ్చు, కానీ ఉపయోగం ఏముండదు. ఆ కుటుంబాన్ని మీరేది రక్త కన్నీరు తప్ప మరొకటి కాదు. కాబట్టి అలాంటి ధైర్యమే పరిస్థితి కేవలం మన అవిధేయత వల్ల, మన అహంకారాల వల్ల, మన మోసపూరితమైన భక్తి కారణాల చేత ఇవన్నీ మన జీవితానికి అప్లై చేయబడ్డాయి. కాబట్టి అలాంటి వాటిని అధిగమించాలి అంటే ఈ క్షణమే కళ్ళు తెరవండి, ఈ క్షణమే మనసు మార్చండి, దేవుని దైవకత బ్రతకండి. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, దేవుని సంకల్పం ప్రతి కుటుంబాన్ని దేవుడు సర్వ సమృద్ధిగా ఆశీర్వదించాలని, విస్తరింపజేస్తారని దేవుడిని మనం ప్రార్థించే వారిగా ఉన్నాం. ఇటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి సమాచారం అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మీ వందలు తెలియజేస్తూ, ఇటుగా అవకాశం నాకు ఇచ్చినటువంటి దేవుడికి హృదయపూర్వక వందలు తెలియజేస్తూ అందరికీ నా వందలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుంటున్నాం. మహాపరిశుద్ధులను